హాయ్. ఇప్పుడు మనం నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి, తర్వాత బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఇది డిస్కస్ చేద్దాం. ఈ నెట్వర్క్ అడ్రస్, బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ అని. అంటే క్లాస్ ఏలో మనకి నెట్వర్క్ సరే హోస్ట్ ఉంటుంది. అదేవిధంగా క్లాస్ బిలో మనకి నెట్వర్క్ హోస్ట్ ఉంటుంది. మరి క్లాస్ సిలో నెట్వర్క్ హోస్ట్ ఉంటుంది. ఇలా మనం స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ఈ నెట్వర్క్ అడ్రస్ ఏంటి అంటే ఏదైతే హోస్ట్ పోర్షన్ ఉందో, అంటే ఈ హోస్ట్ బిట్ ప్రకారం ఈ హోస్ట్ బిట్లో ఎక్కడైనా 0 కనుక వాడు ఎండ్ ఆఫ్ ద పోర్షన్కి రిఫర్ చేశాడు అంటే అది నెట్వర్క్ అడ్రస్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను 192.168.1.0 అని రాశాను. ఇదేంటి అంటే ఇది నెట్వర్క్ అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంటంటే ఏదైతే బిట్స్ అనేవి ఆల్ బిట్స్ కూడా హోస్ట్ పోర్షన్లో 0 ఉంటుందో దాన్ని నెట్వర్క్ అడ్రస్ అంటాం. అన్ని బిట్స్ 0 ఉంటే దాన్ని నెట్వర్క్ అడ్రస్ అంటాం. మరి బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటి అంటే ఈ బ్రాడ్కాస్ట్లో ఏదైతే వన్స్ ఉంటాయి, సపోజ్ ఇప్పుడు నేను 192.168 కంప్లీట్గా 1.255 అంటే ఇక్కడ ఏం మాట్లాడతాం మనం, దీన్ని బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అంటాం. బ్రాడ్కాస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఏదైతే హోస్ట్ పోర్షన్లో అన్నీ కూడా 0తో ఫిల్ అవుతుందో దాన్ని నెట్వర్క్ అడ్రస్ అని, ఏదైతే హోస్ట్ పోర్షన్లో 1తో రిప్రజెంట్ అవుతుందో దాన్ని బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అంటాం. ఏం లేదు, 0000 మనకి IPv4లో 8 ఉంటాయి. అంటే దీని వాల్యూ ఎంత అంటే 0. మరి అన్ని వాల్యూస్ 111 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 255, అంటే లాస్ట్ రేంజ్ అనమాట, లాస్ట్ వన్. సో వీడు ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేశాడు అంటే ఏదైతే హోస్ట్ పోర్షన్లో అన్ని జీరోస్ కనుక ఇంప్లిమెంట్ చేశాడు అంటే అది నెట్వర్క్ అడ్రస్ అనమాట. ఏదైతే హోస్ట్ పోర్షన్లో 111 అంటే ఆల్ బిట్స్ 1తో రిప్రజెంట్ చేశాడు అంటే అది బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 10.10.10.10 అన్నాడు అనుకోండి. ఇది ఒక వాల్యూని రిప్రజెంట్ చేశాడు, అంటే ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేశాడు. దీన్ని మనం ఆప్టెక్ ఫార్మాట్లో రాసాము అంటే బైనరీ ఫార్మేషన్లో మనకి 10 అంటే ఏమొస్తుంది, సపోజ్ మనం బైనరీ ఫామ్ రాస్తాం కదా, 0 0 0 0 1 0 ఇది 1 2 1 ఇది 2 రావాలి 1. ఓకే, 2కి 8 కదా, 2 స్క్వేర్. ఓకే. ఇది మన హోస్ట్ అంటే మన బైనరీలో ఫార్మేషన్లో రాసినప్పుడు 10కి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అన్ని రిప్రజెంటేషన్ 0 చేశాడా అంటే చేయలేదు. సో ఇది వ్యాలిడ్ ఐపీ అంటాం, దీన్ని వ్యాలిడ్ ఐపీ అడ్రస్. మరి వ్యాలిడ్ ఐపీ కాంది ఏంటి అంటే ఇదిగో ఈ ఒక్క పోర్షన్ మాత్రమే మనం మాట్లాడదాం. ఈ ఒక్క పోర్షన్ మొత్తం ఫిల్ అయిపోయింది అంటే 0స్తో, ఇలా 0స్తో ఫిల్ అయిపోయినప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 0. అంటే ఇది నెట్వర్క్ ఐపీ అడ్రస్ అనమాట, నెట్వర్క్ అడ్రస్. మరి అన్ని 1తో ఫిల్ అయిపోతే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే 255. అంటే ఇది బ్రాడ్కాస్ట్ అంటాడు. అంటే వీడు ఏంటి మనం అంటే ఒక ఐపీ అడ్రస్ని మనం తీసుకుంటే దాంట్లో 3 రేంజ్లు ఉంటాయి, అంటే 3 ఉంటాయి. ఒకటి నెట్వర్క్ అడ్రస్ అని, తర్వాత బ్రాడ్కాస్ట్ అడ్రస్ అని, తర్వాత వ్యాలిడ్ ఐపీ రేంజ్ అంటాం. అంటే ఈ 3ని కన్సిడర్ చేసుకొని మనం రాస్తాం.
ఈ నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ అడ్రస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము అంటే బేసిక్గా మనకి 10.0.0.0 అని ఉంది. ఒక క్లాస్ ఏలో 10 సిరీస్ రేంజ్ అడిగి మనం రాసుకుంటే బేసిక్గా ఏంటంటే ఇందులో స్టార్ట్ అయ్యే రేంజ్ ఎంత 10.0.0.0 నుంచి నెక్స్ట్ వచ్చేసి 10.0.0.1 నెక్స్ట్ 10.0.0.2 అలా ఎక్కడో ఒక ఫిల్ అవుతుంది 10.0.0.255. ఓకే, ఇది బిట్స్ మొత్తం ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి 10.0.1.0 నెక్స్ట్ 10.0.1.1 అంటే ఇలా ఫిల్ అవుతే ఎలా 10.0.255 నెక్స్ట్ వచ్చేసి అలా ఫిల్ అవుతూ 10.255 అంటే వీడు క్లాస్ రేంజ్లో మాట్లాడుకుంటున్నాడు. క్లాస్ ఏలో ఒక 10 సిరీస్ తీసుకుంటే వీడికి అన్ని హోస్ట్ పోర్షన్స్ ఫిల్ అయిపోయింది కదా ఇక్కడ, అంటే అన్ని జీరోస్. సో దీన్ని నెట్వర్క్ అడ్రస్ అంటాడు. మరి అన్ని వన్స్ వచ్చాయి కదా, దీన్ని అంటే ఫిల్ అయిపోయింది కదా, నెట్వర్క్ కాకుండా హోస్ట్ పోర్షన్స్ అన్ని ఫిల్ అయిపోయింది. సో దీన్ని వీడు బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాడు. ఇది నెట్వర్క్ అడ్రస్కి బ్రాడ్కాస్ట్ అడ్రస్కి డిఫరెన్స్. ఈ మిడిల్లో వాడుతున్న ప్రతి ఒక్క ఐపీని వ్యాలిడ్ ఐపీస్ అంటాడు, అంటే వ్యాలిడ్ ఐపీ రేంజ్. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఆఫీస్లో ల్యాప్టాప్స్కి ఐపీస్ అరేంజ్ చేయాలి, ఐపీస్ని మనం అసైన్ చేయాలి అంటే మనం వాడే ఐపీ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి అంటే ఇది ఈ మధ్యలో వాడే ప్రతి ఒక్క వాల్యూని మనం అసైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఐపీ కాన్ఫిగ్ కొడితే నేను ఇప్పుడు ఒక వైఫై కనెక్ట్ అయి ఉన్నాను. సో నా వైర్లెస్ అడాప్టర్ వైఫై, దీని ఐపీ రేంజ్ చూస్తే ఇక్కడ ఈథర్నెట్ కనెక్ట్ అయిందేమో ఈ ఐపీ నాది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ సబ్నెట్ మాస్క్ ఏంటి అనేది నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ నాకున్న వ్యాలిడ్ ఐపీ ఏంటి అంటే ఇది. సో ఇది నా ప్రైవేట్ ఐపీ అనమాట, 192.168.0.135. ఓకే, ఇది ఈథర్నెట్ ఏంటంటే నాకు లోకల్గా ఉన్నది ఇది. బట్ ఇప్పుడు నేను కనెక్ట్ అయిన వైఫై యొక్క ఐపీ ఇది నాది. ఓకే, ఈ సబ్నెట్ మాస్క్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సబ్నెట్ మాస్క్ ఏంటి అంటే ఇది చాలా సింపుల్. మన దగ్గర ఒక ఐపీ నుంచి మనం లిస్ట్ రాసుకున్నాం కదా, అంటే క్లాస్ ఏ అనేది హోస్ట్ అని. అంటే క్లాస్ ఏకి ఒక నెట్వర్క్ ఉంటుంది, 3 హోస్టులు ఉంటాయి. మరి క్లాస్ బికి నెట్వర్క్ హోస్ట్ మరి క్లాస్ సికి నెట్వర్క్ హోస్ట్. అంటే వీటిని మనం అంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే క్లాస్ ఏ మాట్లాడదాం. క్లాస్ ఏలో ఫస్ట్ నెట్వర్క్ ఉంది కదా, ఇంక దీన్ని బైనరీ ఫామ్లో రాస్తే 1.1115678 మళ్ళీ 00000000000000. అంటే ఈ క్లాస్ ఏని మనం బైనరీ ఫార్మేషన్ రాసాం. అంటే ఏమైంది, నెట్వర్క్ అంటే ఏంటి, ఫుల్గా మాట్లాడుకుంటే మనం అంటే బేసిక్గా అన్ని వన్స్తో రిప్రజెంట్ చేసి హోస్ట్ బిట్స్ మొత్తం కూడా 0గా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేసిన దాన్ని క్లాస్ ఏ అన్నాం. అంటే ఒక పోర్షన్ మొత్తం నెట్వర్క్, 3 పోర్షన్లు మొత్తం 3 ఆక్టెట్లు మొత్తం జీరోస్, ఈ హోస్ట్లు అంటాం. అంటే ఇలా బైనరీగా ఫార్మేషన్ తర్వాత దీన్ని అంటే మనం బైనరీ ఫార్మేషన్ నుంచి డెసిమల్ ఫార్మేషన్ మార్చినప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 255.0.0. అంతే. ఇలా కన్వర్ట్ అయిన 255.00 వాల్యూ సబ్నెట్ మాస్క్. అంతే, ఇక్కడ ఇది డెడ్ ఈజీ అనమాట. ఇప్పుడు
క్లాస్ బి మాట్లాడదాం. దీన్ని క్లాస్ బిని నెట్వర్క్ హోస్ట్ ఇది కదా ఉంది. దీన్ని అన్ని ఫార్మేషన్ రాస్తే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది అంటే ఇక్కడ 2 ఆక్టెట్లేమో నెట్వర్క్లు, 2 ఆక్టెట్లేమో హోస్ట్లు. దీన్ని కంబైన్ చేస్తే 255.250.0.0. ఇది క్లాస్ బి యొక్క సబ్నెట్ మాస్క్. క్లాస్ సి దీనికి నెట్వర్క్ హోస్ట్ అంటే దీన్ని మాట్లాడదాం. సో ఇది 3 ఆక్టెక్ట్లు కూడా నెట్వర్క్ బిట్స్, ఒక ఆక్టెక్ట్ మాత్రమే 0 బిట్స్ అంటే హోస్ట్ బిట్స్. సో దీన్ని కన్వర్ట్ చేస్తే 255.255.255.0. ఇది సబ్నెట్ మాస్క్ అంటాం. సో ఇది టాపిక్ ఏంటంటే ఒక క్లాస్ ఏ యొక్క రేంజ్, క్లాస్ ఏ యొక్క ఐపీకి ఏది ఇచ్చినా మనము సబ్నెట్ మాస్క్ ఎంత అంటే 255.0.0.0. ఇది ఎలా వచ్చింది ఇప్పుడు? ఇదిగో మన క్లాస్ సి అడ్రస్ ఉంది. సపోజ్ ఇది నా ఐపీ అడ్రస్ రేంజ్ అనుకుంటే 192.168.56.1. ఇది నా ఐపీ అనుకుంటే ఈ ఐపీ ఏంటి? క్లాస్ సి. మరి సబ్నెట్ మాస్క్ ఏంటి అంటే 255.255.255.0. ఇది క్లాస్ సి కదా, 192.168. సో మన క్లాస్ సికి ఏంటి? 255.255.0. సో ఇది మనకి కన్వర్ట్ అయిపోయిన సబ్నెట్ మాస్క్ అనమాట. ఇంకా ఇప్పుడు దీని నుంచి సబ్నెట్కి వెళ్దాం. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, కొంచెం డెప్త్కి వెళ్దాం తర్వాత. ఈ సబ్నెట్లో ఏంటంటే సేమ్ ఇప్పుడు ఇది మన ఐపీ. సపోజ్ ఇప్పుడు క్లాసులో ఒక ఐపీ రాసుకుందాం, 10.0.0.1 అని ఉంది. ఇట్లా స్లాష్ ఇచ్చేసి ఈ సబ్నెట్ మాస్క్ లో వచ్చినటువంటి అంటే ఇది మాట్లాడతాం కదా మనం. అంటే ఒక క్లాసులో ఏదైతే నెట్వర్క్ బిట్స్ ఉన్నాయో ఆ క్లాస్కి సంబంధించిన నెట్వర్క్ బిట్స్ని ఇక్కడ రాస్తాం, అంతే డిఫైన్ చేస్తాం. అలాగే క్లాస్ బి మాట్లాడితే క్లాస్ బి యొక్క ఐపీ ఏంటి మనకి? సపోజ్ 172.19.1. ఉంది. దీనికి 16 బిట్స్ ఉంటాం. ఇంకోటి క్లాస్ సి 192.168.0. ఏదో ఇట్లా రాసుకుంటే దీనికి 24 ఇస్తాం. ఇది సబ్నెట్ అనమాట.